సౌత్ ఆఫ్రికా గడ్డపై సిరీస్ గెలవాలనుకున్న మన టీమిండియా కళ మరోసారి చెదిరిపోయింది. సెంచరీని వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. ఇన్నింగ్స్ మరి 32 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ని చేజార్చుకున్నారు. సో ఇప్పుడు మన టీమిండియా అయితే సిరీస్ గెలవలేదు, అయితే డ్రా చేసుకోవాలి. బట్ ఇప్పుడు మన వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో డ్రా చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ టాప్ ఆఫ్ ది గేమ్ ఉన్నారు. నిజంగా ఈ రోజైతే అద్భుతమైన బ్యాటింగ్తో పాటు బ్రిలియంట్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ వేరే లెవెల్. విరాట్ కోహ్లీ తప్పితే మరి ఏ టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర కూడా సమాధానం లేకుండా పోయింది. సో డే 1 మరియు డే 2తో కంపేర్ చేస్తే మన వాళ్ళు ఈరోజు ఇంకా ఎక్కువ డిసప్పాయింట్ చేశారు. ముందు బౌలర్ సౌత్ ఆఫ్రికాలో విరాట్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి కష్టపడితే ఆ తర్వాత మన బ్యాట్స్మెన్ ఏదో వేరే పిచ్ మీద బ్యాటింగ్ చేసినట్టు అవుట్ అయిపోయారు. మెయిన్లీ మన బ్యాటింగ్లో 9 మంది సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితం అయ్యారు. సో నిజంగా ఇదైతే చాలా ప్యాథటిక్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ చక్కగా వన్డే టైప్ ఆఫ్ గేమ్ ఆడుతుంటే అదర్ ఎండ్లో మాత్రం బ్యాట్స్మెన్ కనీసం రన్స్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇది పిచ్ మీద చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం నుండి మార్క్ హెన్సన్ లాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ 84 రన్స్ కొట్టాడు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు మన వల్ల బౌలింగ్ పూర్గానే ఉంది, అలాగే బ్యాటింగ్ కూడా పూర్గానే ఉంది. మెయిన్లీ నాకైతే బిగ్గెస్ట్ డిసప్పాయింట్ రోహిత్ శర్మ మరియు రవిచంద్రన్ అశ్విన్. వీళ్ళిద్దరు కూడా 2 ఇన్నింగ్స్లో సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయ్యాడు. అఫ్కోర్స్ రబడ్ అయితే ఒక ఎక్సలెంట్ బాల్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో కోహ్లీకి ఎలాంటి బాల్ పడింది, ఆల్మోస్ట్ అలాంటి బాల్ రోహిత్కి పడింది. బట్ ఈసారి బాల్ స్టంప్స్ మీద ఉంది. అయితేనే రోహిత్ శర్మ దగ్గర నుండి ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మెయిన్లీ టెస్ట్ మ్యాచ్కి ముందు లాస్ట్ 2 ఇయర్స్లో చూసుకుంటే అతను ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ కాలేదు. వరుసగా 30 ఇన్నింగ్స్లో డబుల్ డిజిట్ స్కోర్లు కొట్టాడు. బట్ ఈ టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే మాత్రం 2 ఇన్నింగ్స్లో కూడా సింగిల్ డిజిట్ స్కోరే కొట్టాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ WTC స్టార్ట్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం డక్అవుట్ అయ్యాడు. సో రోహిత్ శర్మకి ఇండివిజువల్ ఫెయిల్యూర్ అయితే మన టీమిండియా మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. అలాగే మరో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ రవిచంద్రన్ అశ్విన్ యొక్క బ్యాటింగ్. సో మన వాళ్ళు ఇలాంటి పేస్ బౌలింగ్ అనుకూలించి పిచ్ల మీద 4 పేసర్స్తో వెళ్ళి ఒక స్పిన్నర్ను మాత్రమే ఆడించాలని చూస్తున్నారు. అండ్ చాలా కాలం తర్వాత లోన్లీ స్పిన్నర్కి అశ్విన్కి ఛాన్స్ వచ్చింది. బట్ అతనైతే ఆపర్చునిటీని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. మెయిన్లీ బ్యాటింగ్ విషయంలో 2 ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు. అదే అశ్విన్ ప్లేస్లో జడేజా ఉండుంటే ఖచ్చితంగా పరిస్థితులు వేరేలా ఉండేవి. సో ఫస్ట్ ఇయర్ అశ్విన్ అయితే బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే తనకు వచ్చిన ఆపర్చునిటీని ఖచ్చితంగా మిస్ చేశాడని చెప్పుకోవాలి. ఇక వీళ్ళతో పాటు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ వీళ్ళ 3 ఫెయిల్యూర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినవే. ఎందుకంటే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా గట్ట మీద ఆడుతున్నారు. సో ఈ 3 బ్యాట్స్మెన్ దగ్గర నుండి నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ మీద హోప్స్ ఉన్నాయి. బట్ రోహిత్ శర్మ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అలాగే రాహుల్ చూసుకుని సెకండ్ ఇన్నింగ్స్లో కొంతవరకు ఎర్లీకి అవుట్ అయిపోయాడు. అఫ్కోర్స్ అతనైతే ఏమనలేం, ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. ఆ సెంచరీ కొట్టకపోయింటే మన వాళ్ళు ఎప్పుడో ఓడిపోయేవారు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో వాల్యుబుల్ రన్స్ కొట్టాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మన టీం 100 కొట్టిందంటే అది కేవలం కోహ్లీ వల్లే. నిజంగా అతని బ్యాటింగ్ ఎలా ఉందంటే పిచ్ మీద ఎలా బ్యాటింగ్ చేయాలో మిగతా బ్యాట్స్మెన్కి డెమో చూపించినట్టుంది. కేవలం 82 బంతుల్లోనే 76 పరుగులు చేశాడు. సో సింప్లీ విరాట్ కోహ్లీ అయితే ఒక వన్డే కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ కవర్ పాయింట్ పై నుండి ఒక 6 కొట్టాడు. అదైతే వేరే లెవెల్. నిజంగా కోహ్లీ టెస్ట్ ఫార్మేట్లో అలాంటి షాట్ ఆడతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే షాట్తో పాటు కొన్ని బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ మరియు ఫ్లిక్ షాట్స్ కూడా ఆడాడు. సో నిజంగా కోహ్లీ కనుక మరో బ్యాట్స్మెన్ చక్కగా సపోర్ట్ ఇచ్చిండుంటే ఖచ్చితంగా మన టీం ఎంత దారుణంగా అయితే ఓడిపోయి ఉండేది కాదు. అఫ్కోర్స్ ఓడిపోయేవాళ్ళు, బట్ మరి ఎంత ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయే పరిస్థితి వచ్చిండేది కాదు. సో మన బ్యాటింగ్ ఆర్ట్ చూసుకుంటే చివరి 7 బ్యాట్స్మెన్ అంతా కలిసి కేవలం 16 పరుగులు మాత్రమే చేశారు. అంటే నెంబర్ 4 తర్వాత వచ్చిన 7 బ్యాట్స్మెన్ కలిపి కొట్టింది కేవలం 16 పరుగులు మాత్రమే. సో ఇప్పటివరకు ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో మన టీమిండియా లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో ఫెయిల్ అవ్వడం ఇది థర్డ్ టైం. ప్రీవియస్గా చూసుకుంటే ఎప్పుడో 1979 మరియు 84 ఆ 2 సందర్భాల్లో మాత్రమే 15 కంటే తక్కువ రన్స్ కొట్టారు. నెంబర్ 5 నుండి నెంబర్ 11 వరకు అందరు బ్యాట్స్మెన్ కలిపి కొట్టిన స్కోర్ ఇంత తక్కువ ఉండడం జరిగింది. సో 2 సందర్భాల తర్వాత మళ్ళీ మన బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో ఫెయిల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ 36 అలవాటు అయినప్పుడు కూడా మన లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఎంత పూర్ పెర్ఫార్మెన్స్ రాలేదు. ఆ మ్యాచ్లో చివరి 7 బ్యాట్స్మెన్ కలిపి 21 రన్స్ కొట్టారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే చివరి 7 బ్యాట్స్మెన్ కలిసి కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాటింగ్ ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఈవెన్ బౌలింగ్ కూడా చాలా పెద్ద డిసప్పాయింట్మెంటే. మంచి పేస్ అండ్ బౌన్స్ ఉన్న పిచ్ మీద మన వాళ్ళు ఏకంగా ఓపెనింగ్ టీంకు 408 రన్స్ ఇచ్చారు. మెయిన్లీ మార్క్ హెన్సన్ లాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్ ఈ పిచ్ మీద మన బౌలర్స్ను ఉతికారేశాడు. 147 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. సో మన వాళ్ళ వాటంకి బౌలింగ్ కూడా చాలా అంటే చాలా బిగ్ రీజన్. ఇన్ఫాక్ట్ బౌలింగే మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన టీమిండియా బ్యాటింగ్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ముందు చెప్పుకున్నట్టు 3 యంగ్స్టర్స్ ఉన్నారు. బట్ బౌలింగ్లో చూసుకుంటే మాత్రం మంచి బౌలింగ్ యూనిట్ ఉంది కాబట్టి బాగా పెర్ఫామ్ చేస్తారేమో అనుకున్నాం. బట్ బుమ్రా తప్పిస్తే మిగతా 4 బౌలర్స్ కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోయారు. ఎనీవే క్రెడిట్ అయితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీంకి ఇవ్వాలి. మెయిన్లీ వాళ్ళ స్టాండ్ ఇన్ కెప్టెన్ డీన్ ఎల్గర్ బ్యాట్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే క్యాప్టెన్సీ కూడా నెక్స్ట్ లెవెల్. మెయిన్లీ విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో రబడాన్ని తీసుకొచ్చాడు అండ్ అతను మేడన్ ఓవర్ వేశాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఓవర్లో మరో బౌలింగ్ చేసి బర్గర్ను తీసుకొచ్చాడు అండ్ బర్గర్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు తీశాడు.
సో నిజంగా టాక్టిక్స్ వైజ్ చూసుకుంటే ఎల్గర్ క్యాప్టెన్సీ చాలా బాగుంది. వేరాజ్ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే ఎనర్జీ ఎక్కడా కూడా కనిపించలేదు. నిజంగా సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ యొక్క బ్యాటింగ్ చూసి నీరసపడిపోయాడో లేకపోతే మన బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదని నీరసపడిపోయాడో తెలియదు కానీ సరైన మంచి నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. మెయిన్లీ మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీం యొక్క రన్ ఫ్లో ఆపలేకపోయారు. వాళ్ళు ఆల్మోస్ట్ 400తో బ్యాటింగ్ చేశారు. సో ఫస్ట్ సౌత్ ఆఫ్రికా టీం అయితే అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా మన టీమిండియాను డామినేట్ చేసింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఫీల్డింగ్ విషయంలో చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు. ఒకవేళ క్యాచ్లన్నీ పట్టుకుని ఉంటే మ్యాచ్ 2 రోజులుగా అయిపోయేది. సో రబాడా చూసుకున్నా, డీన్ ఎల్గర్ చూసుకున్నా, మార్క్ హెన్సన్ చూసుకున్నా అండ్ ఆండ్రే బర్గర్ చూసుకున్నా ఈ నలుగురు కూడా సౌత్ ఆఫ్రికా టీం హీరోస్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ డెబ్యూ బ్యాట్స్మెన్ బెడింగామ్ కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే ఒక మంచి ఆల్రౌండ్ షోతో మన టీమిండియాను చిత్తుగా ఓడించింది. చూడాలి మరి మన వాళ్ళు సెకండ్ మ్యాచ్లో అయినా కంబ్యాక్ చేస్తారా లేదా అనేది.